ఇదిగోండి అంకులకి పెసరట్టు వేసాను. వంకాయ దోసకాయ పచ్చడి, మన చెట్టు మామిడికాయ తొక్కుడు పచ్చడి. ఇదిగోండి ఈసారి తోటకూర పెద్ద మూగుట్లో వేసాను. చూస్తానికి ఎంత ఆగుందో చూసారుగా, వేయించితే ఎంత వచ్చింది. నమస్తే అండి. అందమైన మామిడికాయల్ని నిన్న మేము బయటికి వెళ్ళి వచ్చే లోపు చిన్న పిల్లలు గోడ దూకి వచ్చేసి కోసేశారు. దేవుడు వాటి మీద పలానా రాసి ఉంటుందని ఎప్పుడు అంటాను, వాళ్ళకి తెలియదు కదా. ఏం చేస్తాం, అందమైన కాయలు, కొన్ని కాయలు మేము కోసుకున్నాం అంతే. ఈ మల్లి మొగ్గ ఎక్కడ తీసుకున్నారో అని అడిగారు చాలామంది. నేను చెప్పాను కదా, మై హోమ్ మదీనా కూడా మై హోమ్ రాగా దగ్గర ఉంటుంది, పట్టాభి నర్సరీ అని, వాళ్ళ దగ్గర తీసుకున్నాను 60 రూపాయలకి. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదండి. ఉంటే నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్తానన్నారు, అప్పుడు వీడియో తీస్తాను. చాలామంది అడుగుతున్నారు, నాకు అందుకే హ్యాపీ. పద్మాంటి నువ్వు కొన్న మొక్కలన్నీ పెంచుతారు, నేను చేసిన వంటలన్నీ మీరు చేస్తారని. ఇదిగోండి రోజుకి ఒక్కసారే ఇస్తున్నా, నీళ్ళు తక్కువ అయితే మొక్క ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇస్తా, నిన్న సాయంత్రం నేను రాలేదు పైకి, ఇస్తా. ఇంకోటి, బెండ మొక్కలు అన్నీ ఇంత హెల్తీగా పెరుగుతున్నాయి అంటున్నారు. నేను ఇచ్చే ఆకులు ద్రావణాలు, కోడిగుడ్లు, వంట నూనె నేను ద్రావణం ఇస్తున్నా. అది మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది, ఈ మల్బరీ ఆకంతా కోసేస్తా. వాళ్ళన్నీ ఆకులు కోసి మీకు నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఫస్ట్ నాకు తోటకూర ఉంది, వంకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, కోసేసుకుందాం ఫస్ట్. ఓకేనా అండి? ఇదిగోండి తెల్లనేరేడు, అక్కడ పెద్ద చెట్టు రాలిపోయినాయి ఏరియాను. ఇదిగోండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో. తెల్లనేరేడు కూడా మనకి చాలా బాగుంటున్నాయి కోసుకుంటుంటే. ఇదిగోండి తెల్లనేరేడు ఇట్లా కోసుకుందాం. ఇదిగోండి ఇది కూడా కోసుకుందాం. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకెక్కడ ఉన్నాయి చూద్దామండి. ఎంత బాగున్నాయి చూడండి అసలు. ఇది కూడా తెల్ల నేరేడు, నల్ల నేరేడు అయితే తెల్ల నేరేడు అయిపోయినాయి. ఎంత తీగా ఉంటుందంటే అసలు ఎంత తీగా ఉంటుందో. గుజ్జు కూడా చాలా బాగుంటుంది. అక్కడ పెట్టేసి వస్తాయి తెల్ల నేరేడు కాయలు. చూడండి ఎన్ని కాయలు పడిపోయినాయో చూడండి. ఇట్లా ఇట్లా రాలిపోతున్నాయి, పండిపోయి. ఎండలు కదా ఇట్లా రాలిపోతున్నాయి. ఈ చెట్టు బాగా కాస్తుంది. అదిగోండి ఇట్ట పట్టుకుంటేనే రాలిపోయింది, పండిపోయినాయి, ఇంకా రాలిపోతున్నాయి చేతులకి, ఇట్లా ఊరికే వచ్చేస్తున్నాయి. బీరకాయలు ఉన్నాయి, కోద్దామండి. మనము ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అన్నీ పెట్టినాక మనకి ఫ్రూట్ ఫ్లైస్ అయితే మన మిద్ది మీద కనపడతలేదు. ఇవన్నీ ఏంటంటే రాసుకుంటున్నాయి, గాలికి రాసుకుని ఇట్లా అంతే. 2 బీరకాయలు కోసినాక దొండకాయలు కోద్దాం. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, ఇట్లాగే రండి. నిన్న ఇవన్నీ ఈ మొక్కలు ఈ గ్రో బ్యాగ్లో తమ్మకాయలు అయిపోతే తీసేసాను, మరలా వేరే పెడతాను. ఇదిగోండి మాకు కోతులు తిరుగుతున్నాయి. పద్మాంటి మీకు కోతులు రావా అని అడిగారు. కోతులు వస్తాయండి, అందుకే కనపడకుండా దాశాను బీరకాయలు. ఇంత ఎండాకాలం బీరకాయలు వచ్చినాయి, నాకు చాలా హ్యాపీగా ఉంది. 3 బీరకాయలు. ఇదిగోండి కాకరకాయలు ఉన్నాయి, మరలా కాకరకాయలు కొద్దాం. ఎక్కడెక్కడ ఉన్నాయి చూడాలి. కాకరకాయ అయితే ఎతకాల్సిందే. ఇదిగోండి ఎతికితే కాకరకాయలు అయితే కనపడతాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ కూరకు వచ్చేస్తుంది. కాకరకాయ పులుసే బాగుంది నాకు ఈసారి. సమ్మర్లో ఎండాకాలం పులుసులే బాగుంటున్నాయి ఇగురుల కంటే. ఇదిగోండి ఇదిగోండి లిక్విడ్ పోషకాలు ఇస్తున్నాను కదా, అసలు లిక్విడ్ పోషకాలకి భలే వస్తున్నాయి మొక్కలు. నాకే ఆశ్చర్యంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ ఆకులు కోసేస్తాను. ఈసారి మీకు చూపిస్తాను నేను ఎట్లా చేస్తున్నాను పోషకం అనేది. ఇదిగోండి అబ్బా తెలియకుండా మంచిగా వస్తున్నాయి కాకరకాయలు. ఇంకెక్కడ ఉన్నాయి చూద్దాం, ఆగండి. ఉంటాయి కాకరకాయ మట్టికి మంచిగా దొరుకుతున్నాయి నాకైతే. ఇవి కోసేయచ్చు, ఎందుకంటే ఇంకా తెలిసిపోతాయి. ఈ పొట్టి కాకరయ్యి ఇట్లా ఒక్కొక్క కాయ వంకాయలు ఉన్నాయి, కోసేసుకుందాం. ఈ వంకాయలు అయితే 3 కోసేయాలి. ఇదిగోండి వంకాయలు కోసేసుకుందాం. ఎంత బాగున్నాయో చూడండి. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి, అసలు భలే కాస్తున్నాయి. రోజు వంకాయలు హార్వెస్ట్ వస్తుంది. గుత్తొంకాయ అసలు మొన్న గుత్తొంకాయ కూర వండాను, అబ్బా అదుర్సే.
అంకుల్ పట్టుకుంటేనే కొయ్యగలుగుతున్నాను, లేకపోతే నాకు ఆకులు వచ్చేసి కొయ్యలేకపోతున్నా. ఎన్ని వస్తాయో మళ్ళీ వాళ్ళకి కిలో వస్తాయి గ్యారంటీ. ఇదిగోండి ఇట్లా పట్టుకోండి, ఇవన్నీ కోసేయాలి. ఇగోండి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇగోండి ఈ వంకాయలన్నీ కోసేయాలి, తెల్ల వంకాయలు కోసేయాలి. ఎండకి వడిలిపోతాయి, డైరెక్ట్ ఎండ పడుతుంది. ఈ వంకాయలు అయితే అబ్బా, అసలు ఈ వంకాయలు అయితే ఈసారి వేరే స్టైల్లో చేయాలి. ఎంత బాగుందో చూడండి, గుత్తి గుత్తిగా వస్తుంది. ఇది ఆకులు ఎండాకాలం ఆకులను కట్ చేయను నేను, అందుకోసం కోస్తం కష్టంగా ఉంది. మీకు చూపిస్తా హార్వెస్ట్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడైతే ఎన్ని ఉన్నాయి, ఇదిగోండి 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 ఈ బెండకాయ కోసుకుందాం. ఇదిగోండి మళ్ళీ ఈ గుత్తులు ఇంకో రోజు. అటు చూడండి ఒకసారి పిల్లులు, వాటి ఇష్టారాజ్యం, ఎన్ని పిల్లులు సామ్రాజ్యం అయిపోయింది మన ఇంట్లో. అమ్మ చెట్టు దూకేస్తున్నాయి, ఎక్కేస్తున్నాయి, గోడ మీద నుంచి జంపులు చేస్తున్నాయి. పిల్ల కూడా వెళ్తుంది చూడండి. ఓయ్ ఇదిగోండి ఈ చెట్టుని భలే కాసినాయి గుత్తి వంకాయలు, 3 కోసేస్తా. ఎంత బాగుందంటే నిజంగా నేను చెప్తాం కాదు, అంత రుచిగా ఉంది ఈ గుత్తి వంకాయ. అసలు మువ్వ ఆంటీ బిర్యానీ చేయమని అడిగారు, కుక్కర్ బిర్యానీ చేస్తా. నాన్ వెజ్ ఈ మధ్య తక్కువ అండి, ఎవరన్నా వస్తే నేను వండుతున్నాను, కానీ అంకులు మేము పెద్దగా తింటలేదు. ఇది పట్టుకోండి, ఇట్లా ఎంత బాగున్నాయి చూడండి. ఇట్లా వచ్చి అసలు ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయి చూడండి. అచ్చం వంకాయ, తెల్ల వంకాయ ఇగురు కూర అసలు సూపర్గా ఉంటుంది. ఎన్ని కోసినా తరగట్లేదు. నిజంగా నేను ఇచ్చే పోషకాలు సూపర్గా పనిచేస్తున్నాయి. కోసుకొచ్చేస్తాను. ఇంకా బుట్ట బరువు అయిపోయింది కూడా, బుట్ట బరువు అయిపోయింది. ఇదిగోండి ఇదిగోండి ఈ వంకాయ ఒకటి విత్తనానికి కట్టాలి. ఇది భలే మంచి వంకాయ, చీరాలని. ఇదిగోండి ఇదిగోండి ఈ టైంలోనే బాగుంటుంది. ఇంకా ఇక్కడ వంకాయలు అయిపోయినాయి. ఇక వంకాయలు
ఏది ఇయా అబ్బో ఇది కనపడలేదండి. ఇది కనపడలా నాకు. భలే వంకాయలు. ఈ వంకాయలతో నేను ఒక వెరైటీ చూపిస్తా. ఈ వంకాయలతో మీకు ఒక వెరైటీ చూపిస్తా. వంకాయలు అయిపోయినాయి, దొండకాయలు ఎన్ని ఉన్నాయి చూస్తా. బుట్టడు కూరగాయలు వచ్చినాయి. ఒకసారి దొండకాయలు కూడా చూస్తా. ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి, ఇట్లా ఎత్తితే కనపడతాయి. ఇదిగోండి, ఇప్పుడే మంచిగా పూత వస్తుంది. మనకి 3-4 రోజులకి మాకైతే కూర అయిపోతుంది. ఫ్రై చేసేసుకోవచ్చు. అన్నీ వచ్చినాయి నాకు. ఇప్పుడైతే ఇన్ని వచ్చినాయి. అదే పూలు పూత పోస్తే మనకి ఇక మంచి కాయలు వచ్చినట్లే. అయిపోయింది. ఇంకా తోటకూర కోసేస్తా. తోటకూర కోసుకుందామండి. మీకు బోరు కొట్టకూడదని గబగబ కోసుకుని వస్తున్నా. తోటకూర ఎక్కడెక్కడ ఉందో చూసుకుంటూ వచ్చేస్తా. పద్మాంటి సపోటా పండు పండిందా అని ఎలా తెలుసుకోవాలని అడిగారు. ఇట్లా గీకితే ఆరెంజ్ కర్రీ. ఇదిగో ఇది పండింది. ఇది కోస్తున్నా. ఇట్లా గీకితే ఇట్లా గీకితే ఇట్లా స్కిన్ కలర్ ఉండాలి, గ్రీన్ ఉండకూడదు. ఇది కూడా పండినట్టుంది. ఇది కూడా కోసుకోవచ్చు. అక్కడ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ మల్లి చెట్టు దగ్గరికి వస్తే అసలు మిమ్మల్ని ఎటు తిప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. మళ్ళీ మొగ్గలు చూడండి, ఎన్ని మొగ్గలు వచ్చినాయో. మళ్ళీ వాసన వస్తుంది. అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. సపోటాకాయలు ఇన్ని వచ్చినాయి. ఇదిగోండి ఇన్ని. ఇది మట్టికి విత్తనంతో పెట్టిన జామ చెట్టు. ఫస్ట్ కాసింది, మరలా ఇప్పుడు కాయలు వస్తున్నాయి. ఎంత బాగా పెరుగుతుంది అంటే తోటకూర గింజలు మనకి గాలికి వచ్చి మొలుస్తాయి. మొలిసి ఇట్లా పాలకూరలో చూడండి ఎట్లా ఉందో పాలకూర. వచ్చేయండి గబగబా. ఇదిగోండి కొత్తిమీర పువ్వు వస్తుంది. ఈ తోటకూర చూడండి, ఇది కొయ్యి తోటకూర. కొంచెం పెరిగినాక వస్తాయి. ఇదిగోండి ఇటు రండి. అసలు అన్ని కూరలు కలిపి వండుతుంటే ఏముంటుందండి పులుసు. ఇదిగోండి ఏమి పెరుగుతున్నాయో తోటకూరలో. ఎండాకాలం మనకి మంచిగా పుదీనా కూడా కొయ్యాలి. పుదీనా కూడా మొన్న కోసాను, ఎంత చిగురు. ఈసారి పుదీనా మీరు బిర్యానీ కుక్కర్ పలావ్ అడిగారుగా, చేసి చూపిస్తా. ఇది పెట్టేసి వస్తా. అక్కడ అటు వెళ్ళిపోదాం పదండి. ఇంకో డిప్లో పెడదాం. ఇంకా ఉంది. పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా కాయలంటే. ఇదిగో ఇటు చూడండి అసలు ఎంత బాగున్నాయి. చూడండి పచ్చిమిర్చి కాయలు. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటున్నాం. ఎంత బాగున్నాయి అసలు. ఇదిగోండి ఇటు చూడండి ఒకసారి ఎన్ని కాయలు కాసినాయి. ఎండాకాలం పచ్చిమిర్చి, కనకాంబరాలు ఒకటేంటి మన మిద్దె తోటలో. ఎంత బాగుందో చూడండి తోటకూర. గిన్నె మాలతి మొక్కలు 3 వచ్చినాయి ఇక్కడ. నీళ్ళు పోస్తా, ఇంకా నీళ్ళు పొయ్యిలా. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇట్లా మొలిసినాయి. ఇక్కడ ఒకటి. ఇట్రండి. ఇదిగోండి నిమ్మ చెట్టులో వేసుకున్నాము, మల్చింగ్గా వేసుకున్నాము. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, ఎంత బాగుందో.
ఊరికే అంకులు అట్టా జల్లేశారు మల్చింగ్గా ఉపయోగపడుతుందని. ఇదిగోండి ఇటు రండి, ఇదిగోండి ఇక్కడ తోటకూర చూడండి. ఇదేమో కొయ్యి తోటకూర అంటారు, ఇది నేను ఉంచేస్తా, ఇట్లాగే తీసేస్తా, మొక్కల్లో వేసేస్తా. ఇదిగోండి స్తంభం, తెల్ల తోటకూర స్తంభం ఎంత బాగుంది. చుక్కకూర, ఇదిగోండి చుక్కకూర కూడా ఎంత బాగుందో. చుక్కకూర ఇంకో రోజుకి వస్తా, వాళ్ళ తోటకూర ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి తోటకూర ఒకటే. ఇదేంటికు అంటే బెండకాయ మొక్కలు ఇట్లా వస్తానికి మంచి సాయిల్ మిక్సింగ్ కలిపాను నేను, కిచెన్ వేస్ట్ వేసి బాగా దానికి, ప్లస్ రూట్స్ మంచిగా వెళ్ళి ఆక్సిజన్ మంచిగా అంది ఇట్లా పెరుగుతున్నాయి. అసలు బెండ చూడండి, ఆకు చూడండి ఎంత ఆకు. మన వామాకు నీళ్ళు చూసారుగా నేనేమి ఇచ్చే పోషకాలు. ఇదిగోండి తోటకూర చూడండి ఎంత వచ్చిందో. ఇంత తోటకూర, ఈ సంతోషం అయితే ఎక్కడా రాదండి. అందుకే మొక్కలు పెంచండి, ఈ ఆనందాన్ని మీరు కూడా పొందాలని కోరుకుంటున్నా. వంకాయలు తీసుకొస్తా, కరేపాకు కోసుకుందాం రండి. కరేపాకు మొక్కలు మీకు సరిగ్గా పెరగట్లేదు అంటున్నారు, మచ్చలు వస్తున్నాయి అంటున్నారు. సంజయ్ మేడం గారి దగ్గర ప్లాంట్ కేర్ అని ఒక టానిక్ ఉంటుంది, అది లీటర్కి 1 ml చొప్పున స్ప్రే చేసేస్తే కరేపాకు మచ్చల మీద ఉన్న చుక్కలు పోతాయి. ఇట్లా కట్ చేసేస్తా, కట్ చేసి ఎంత బాగా చిగురు వస్తుందంటే మొత్తం కట్ చేసామనుకో అసలు హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ చిగురు వస్తుంది. నా దగ్గర కరేపాకు నేను బయట కొనకుండా 5-6 చెట్లు కరేపాకు చెట్లు పెంచుకున్నా. ఇక్కడ కూడా తోటకూర ఉంది. కూరగాయలు తీసేసుకుని వెళ్ళిపోదాం. కొత్తిమీర, తోటకూర, చుక్కకూర, పాలకూర, ఎండాకాలం ఇన్ని కూరగాయలు ఉన్నాయి మన మిద్ది మీద. మనకైతే మస్తుగా వస్తున్నాయి. వాళ్ళు మామిడికాయలు కోసినా కూడా వాళ్ళని ఏం అనలేదండి, వాళ్ళని అసలు ఏం అనలా. చిన్నపిల్లలు కదా. అదిగోండి అక్కడ చూడండి, ఒక తోటకూర చూడండి అక్కడ. అసలు అబ్బో అంకులు కోసుకొస్తారు. ఏడినెములు ఎంత బాగున్నాయో చూడండి. తులసెమ్మలో ఉందండి, ఎంత బాగుందో చూడండి. ఇదిగో విత్తనాలు, చేతులు నల్లగా ఉన్నాయి, విత్తనాలు ఇక్కడే వేస్తా, మొలుస్తాయి. ఎంత అందంగా ఉంటుందో. రోజు ఎన్నిసార్లు అనుకుంటామో తులసెమ్మలో నిచ్చి మళ్ళీ ఇంత మంచిగా పూలు పూస్తుంటే. ఇదిగోండి మా కలువ పువ్వు మళ్ళీ పూసింది, ఎంత అందంగా పూసిందో చూడండి. ఆకులు ఎండకి ఎండిపోతున్నాయి ఆకులు కూడా. ఇదిగోండి మరలా ఈ కలర్ మొగ్గ వచ్చేస్తుంది మరలా. నాకైతే ఈ పువ్వులు చూసినప్పుడు భలే హ్యాపీగా ఉంటుంది. రండి టేబుల్ మీద పెట్టి వాళ్ళు ఏమి కూరగాయలు కోసామో చూపిస్తాను. ఇదిగోండి ఇవాళ మనం కోసిన వంకాయలు, కాకరకాయలు ఇట్లే వేస్తాను. కాకరకాయలు కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి, పులుసు వేసేసుకుంటే సరిపోతుంది కాకరకాయ. ఇదిగోండి బీరకాయలు. చూసారా ఎండాకాలం మన మిద్దె తోట ఎలా ఉందో. ఇంత ఆకుకూర, కరివేపాకు, బీరకాయలు 1 కిలో వచ్చినాయి, దొండకాయలు, సపోటా, తెల్ల నేరేడు, బెండ, కాకర, వంకాయ అయితే కిలో పైన వచ్చినాయి. 3 రోజులకి ఇన్ని వస్తున్నాయి. ఇన్ని వస్తున్నప్పుడు మనకి ఎంత సంతోషమో. అందుకే మొక్కలు పెంచుకుందాం, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా. ఈ హ్యాపీ హార్వెస్ట్లో నాకు తెలియకుండా మాటలు వచ్చేస్తాయండి, నిజంగా చెబుతున్నా. నేను అంత మాట్లాడే అంత గొప్పదాన్ని కాదు, అన్ని తెలివితేటలు నాకు లేవు. ఏదో భగవంతుడే నాతో మాట్లాడిస్తాడని ఎన్నిసార్లు విఘ్నేశ్వరుడు నా ఎదురుగుండా ఉంటాడు. విఘ్నేశ్వరుని ఎన్నిసార్లు అంటాను.
మన ఛానల్లో తోటకూర ఫ్రై ఉందండి. ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే కూర, ఒకసారి వీడియో చూసి మీరు కూడా తోటకూరని ఇట్లా పండించి ఎగిరేయండి. ఎందుకు వండుతున్నాను అంటే కొంచెం అమ్మాలకు పంపిస్తాను, అందుకోసం వండేస్తున్నా. ఎంత ఆకు వండినా చాలా కొంచెమే వస్తుంది. ఇదిగోండి అంకుల్కి పెసరట్టు వేసాను. వంకాయ దోసకాయ పచ్చడి, మన చెట్టు మామిడికాయ తొక్కుడు పచ్చడి. మహేష్, నువ్వు చెప్పినట్టు ఎండుమిరపకాయలు వేసి చేస్తాను, ఏమనుకో, మాకు అడావిడిలో ఉన్న పనులు నడుస్తున్నాయి అని చెప్పాను. తోటకూర ఇట్లా కోసి పెట్టుకున్నాను. ఇంకా టిఫిన్లు తిన్నాక మేము తోటకూర ఫ్రై చేసేస్తాను. ఇదేమో వంకాయ దోసకాయ పచ్చడి, అన్నంలోకి టిఫిన్లోకి. మేము ఏ టిఫిన్లు చేసుకున్నా పచ్చడి చేసుకొని కుదిరితే చేస్తాను, లేకపోతే ఇలా తొక్కుడు పచ్చడిలో దోశల్లోకి చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఈసారి తోటకూర పెద్ద మూగుట్లో వేసాను. ఇంత తోటకూర ఎంత అవుతుందో చూద్దురు కానీ. ఓన్లీ ఇంకేం వేయలే ఈరోజు, ఉల్లిపాయ వేయలే, ఏం వేయలే. ఉట్టి తిరగమాత వేసి అంతే. లైట్గా ఉప్పు, లైట్గా పసుపు, లైట్గా కారం వేస్తా. ఇదిగోండి, ఇటు పక్క అన్నం పెట్టేసుకున్నా. అన్నం అయిపోతుంది. ఆంటీ కుక్కర్లో ఎట్లా అంటున్నారు, కుక్కర్లో వైట్కి 2 మన బియ్యాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలండి. నేను 2 పోస్తా ఒక గ్లాస్కి. నేను ఉదయం సాయంత్రంకి వండేసుకుంటున్నా. దాంట్లో అప్పుడప్పుడు జొన్న రవ్వ పెట్టుకుంటాను, అట్లా రకరకాలుగా చేస్తా. ఇదిగోండి, ఇంత ఆకు యాంచాలంటే ఒక్క దాంతో యాంచలేమని ఇట్లా రెండిట్లతోనూ పట్టుకుని ఏం చేస్తా. అంత ఆకేసిన కూర చూడండి ఎంత వచ్చిందో. కొంచెం ఉప్పు వేస్తున్నాయి. ఉప్పు ఎక్కువ పట్టుద్ది ఆకుకూరలకి, గుర్తుపెట్టుకోండి, చాలా తక్కువ వేయాలి. పాలకూరకి అయితే ఇంకా తక్కువ వేయాలి. చూస్తానికి ఎంత ఆకు ఉందో చూసారుగా, వేయించితే ఎంత వచ్చింది. చాలా కొంచెం అవుతుంది. కాకపోతే ఈ ఆకు కొనాలంటే చాలా రేటే ఉండి ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. ఏ ఉల్లిపాయలు కూడా వేయలే నేను ఈరోజు, సింపుల్గా వండాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.